మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? విజయవాడలో జరిగే సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. హాయ్ ఎవ్రీవన్, నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్. నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని, లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని, హోపోనోపోనో ప్రత్యేక హీలర్ని. మీరు కోరుకునే ప్రతి కోరిక చాలా చక్కగా సులభంగా మేనిఫెస్ట్ అవ్వాలని ఆ మహోన్నతమైన విశ్వశక్తిని మీ అందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. అయితే గ్రాటిట్యూడ్ అంటే కృతజ్ఞతలు. మనం ఈ కృతజ్ఞతలు చెప్పటం ద్వారా మన జీవితం ఎంత అద్భుతంగా మారుతుందో మీరే చూస్తారు. అంటే ఎలా చెప్పాలి? ఒక మినిమం 5 సార్లు 5 కృతజ్ఞతలు గురించి చెప్పుకుందాం. ఉదయం లేచిన కాంచి రాత్రి నిద్రపోయే వరకు మన జీవితంలో జరిగే ప్రతి చిన్న విషయానికి థ్యాంక్ యూ చెప్పడం ద్వారా మన కోరికలు చాలా సులభంగా మేనిఫెస్ట్ అవ్వటానికి ఇది దగ్గరి దారి, షార్ట్ కట్ అంటారు గ్రాటిట్యూడ్. అయితే ఎలా చెప్పాలి? మీరు ఉదయం లేవగానే నిద్ర లేచిన వెంటనే అనంత విశ్వశక్తికి ఇంత ఆరోగ్యకరంగా ఇంత చక్కగా మిమ్మల్ని నిద్ర లేపినందుకు, జీవించి ఉన్నందుకు థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పాలి. ఏమని? నేను ఇంత ఆరోగ్యకరంగా నన్ను నిద్ర లేపినందుకు థ్యాంక్ యూ యూనివర్స్ అంటూ స్టార్టింగే గ్రాటిట్యూడ్తో మొదలు పెట్టాలి. ఇది ఫస్ట్ది. తర్వాత మీరు ఏం కోరుకుంటున్నారు? ఆ మనీ మెడిటేషన్లో జాబా, లేకపోతే లైఫ్ పార్ట్నర్నా, ఉద్యోగమా, అది కొత్త ఇల్లా, నగలా, మీకు తెలుసు కాబట్టి అది పొంది ఉన్నాను థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పాలి. మీ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కానీ, మీ ఇంట్లో మిగతా బిజినెస్కి వెళ్ళేటప్పుడు కానీ, ఎవరు ఏ వ్యాపారానికి వెళ్తున్నారో, ఏ ఉద్యోగానికి వెళ్తున్నారో, ఆ ఉద్యోగం ద్వారా పొందుతున్న జీతానికి ఆ కంపెనీకి యాజమాన్యానికి కలిపి గ్రాటిట్యూడ్ కలిగి ఉండాలి. అప్పుడు జీతం రెట్టింపు అవుతుంది, ప్రమోషన్ వస్తుంది. అంటే మనం పొందుతున్న ఆ మనీ పట్ల ఆ కంపెనీ యాజమాన్యం బాగుండాలని కోరుకోవటం ద్వారా అక్కడ మనకి ఎక్కువ శాలరీ వస్తుంది, ప్రమోషన్స్ కూడా వస్తాయి. ఇది చాలామందికి తెలియదు. చేస్తున్న జాబ్ని చాలా ఇంట్రెస్ట్గా చేస్తూ ఉంటారు. అంటే మనకు రావటం కూడా ఇంట్రెస్ట్గా వస్తుంది. ఒక పని నిజాయితీగా చేస్తేనే డబ్బులు వస్తాయి. ఆ పని పట్ల చాలా శ్రద్ధ ఉండాలి. ఫ్రీ లంచ్ అంటూ ఏదీ లేదు. మనం పని చేయకుండా డబ్బును పొందలేం. అయితే కృతజ్ఞతలు చెప్పడం ద్వారా రెట్టింపు పొందే అవకాశాలు ఉంటాయి. అది చాలా ఈజీగా చెప్పాలి. మనసంతా ఉల్లాసంగా ఉంచుకుని చిరునవ్వుతో నిజంగా ఇష్టంతో చెప్పాలి గ్రాటిట్యూడ్ ఎప్పుడు కూడా. ఒక ఫ్రెండ్ ఏదైనా వస్తువు అందిస్తే థ్యాంక్ యూ రా అని జనరల్గా అంటారు. జనరల్గా అంటే పంచేది. ఆ ఫీలింగ్స్ రావాలి హృదయం నుంచి కూడా, చాలా ఇంట్రెస్ట్గా రావాలి. 5 సెన్స్ ఫీల్ అవుతూ ఉప్పొంగిపోతున్న మనసుతో థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పాలి. అప్పుడు అది పనిచేస్తుంది అన్నమాట. సో ఇలా పనిచేస్తున్న విధానంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఒక క్లయింట్కి మనం చెప్పినప్పుడు, ఆమె భర్త చనిపోయారు, ఒక యూనివర్సిటీలో ప్రొఫెసర్గా చేసి, తనకు సంబంధించిన ఎరియర్స్ అక్కడ అడిగినా వాళ్ళు రావని చెప్పారు. ఇంకా అది ఆశలు వదిలేసుకోవాలని చెప్పారు. సో తను మన క్లాస్ జాయిన్ అయినప్పుడు మనం చెప్పినట్టుగా తను చేయటం ద్వారా కొన్ని డేస్లోనే తనకి ఆ అకౌంట్లో క్రెడిట్ అయినాయి అనమాట. ఆ విధంగా గ్రాటిట్యూడ్ చెప్పినాం మనం ఆ గవర్నమెంట్కి, ఆ యూనివర్సిటీకి, ఆ మనీకి, విశ్వానికి. సులభంగా నా అకౌంట్లో క్రెడిట్ అయినందుకు, వచ్చినందుకు నేను విశ్వ నియమాల ప్రకారం 10% దానం చేస్తున్నానని చెప్పి చాలా ఇష్టంగా ప్రాణం పెట్టేసింది అనమాట ఆవిడ. సో అది ఆశ్చర్యకరంగా రావన్న మనీ వచ్చాయి. ఆ ఆనందానికి హద్దులు లేవు. ఆమె గ్రాటిట్యూడ్ చెప్పింది, పొద్దున్నుంచి రాత్రి దాకా చాలా ఇష్టంగా చెప్పింది. అది అద్భుతం జరిగింది. అట్లాగే మరొక ఆవిడ డిస్క్ ప్రాబ్లంతో చాలా బాధపడుతుంటే, మరొకరు ఆ ఫ్యామిలీలో ఆ డిస్క్ ప్రాబ్లం గ్రాటిట్యూడ్ చెప్పడం ద్వారా, హోపోనోపోనో చెప్పడం ద్వారా ఆ డిస్క్ ఎవరో చేయలేని దాన్ని, అందరూ కుదరదన్న దాన్ని ఆ గ్రాటిట్యూడ్తో హోపోనోపోనో చెప్పినప్పుడు ఆమె జీవితంలో, వారి జీవితంలో అద్భుతాలు జరిగాయి. ఇది రీసెంట్గా జరిగిన సంఘటన అనమాట, ఫ్యూ డేస్ బ్యాక్. అంటే ఇలా ఎందుకు చెప్తున్నాము? గ్రాటిట్యూడ్కి చాలా పవర్ ఉంది, కృతజ్ఞతలకి ఎంతో విలువైనది. ఒక క్రైస్తవుల్లో బైబిల్లో చూడండి కృతజ్ఞతలు చెప్పమని ఉంటుంది. అలాగే మన ముస్లిం సోదరులు ఖురాన్లో కూడా కృతజ్ఞతలు చెప్పకపోతే నిన్ను శిక్షిస్తానని చెప్పేసి అల్లా చెప్తున్నట్టుగా అందులో రాయబడి ఉంది. మన పవిత్ర గ్రంథమైనటువంటి భగవద్గీతలో కూడా నువ్వు ఏమని పొందుతావో, అంటే నీ ఆలోచనలు ఏమన్నది భగవద్గీతలో, యద్భావం తద్భవతి. అంటే ఏంటి? నువ్వు కృతజ్ఞతలు చెప్పకపోతే దేన్ని పొందలేవు, చెప్తే పొందుతావు. అంటే యద్భావం తద్భవతం అంటే ఏంటి? నువ్వు దేన్ని కలిగి ఉంటావో, ఆలోచిస్తావో దాన్ని పొందుతావు. కృతజ్ఞత భావంతో ఉంటే దాన్ని పొందుతావు అని అర్థం. అంటే అన్ని గ్రంథాలు చాలా విలువైన కృతజ్ఞతల గురించే వివరిస్తున్నాయి. అంటే అంతా కూడా లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారమే ఉంది.
దీంట్లోంచి అన్నిట్లోంచి తీసుకున్న తర్వాత లా ఆఫ్ అట్రాక్షన్ క్రియేట్ చేయడం జరిగింది. అంటే 10,000 సంవత్సరాల క్రితం రాయబడిన గ్రంథాల్లో కూడా ఆ కృతజ్ఞతల గురించి అంత అద్భుతంగా రాశారు. మన జీవితాల్లో ఏది కావాలంటే అది పొందాలంటే ఈ కృతజ్ఞతలు ప్రతి దానికి కనీసం 5 కృతజ్ఞతలు చెప్పాలి. మీరు ఉదయం లేవగానే యూనివర్స్కి చెప్పాలి, మీరు పనిచేస్తున్న కంపెనీకి చెప్పాలి, మీరు ఏ వస్తువు ఎవరు అందించినా ఏదన్నా హెల్ప్ చేసినా దానికి చెప్పాలి, ఆ రాత్రి పడుకుంటుపోయేటప్పుడు కూడా ఇంత ఆరోగ్యకరంగా ఈ రోజంతా నన్ను ఆశీర్వదించావు, నీకు నా కృతజ్ఞతలు అని చెప్పాలి, ఆ డబ్బుకి చెప్పాలి. ఈ 5 రకాలుగా మీరు చెప్పినప్పుడు మీ జీవితంలో డబ్బు ఫ్లో ఎప్పుడు వస్తుంది, కంపెనీలో శాలరీ రెట్టింపు అవుతుంది, ప్రమోషన్ వస్తుంది, ఆరోగ్యం రెట్టింపు అవుతుంది, ఇంకా మీ జీవితంలో ప్రతి వస్తువుని అట్రాక్ట్ చేస్తారు. కృతజ్ఞతలు కొనసాగించడం ద్వారా మనం కోరుకున్న కోరిక చాలా సులభంగా షార్ట్ కట్లో నెరవేరుతుంది. ఇది యాడ్ అవుతుంది ఆ కోరికకి. ఇది గుర్తుపెట్టుకోండి. ఎవరైతే కృతజ్ఞతలు కలిగి ఉండారో వాళ్ళకి కోరికలు లేట్ అయిపోతాయి, చాలా లేట్ అయిపోతాయి. నెలలు అయిపోతున్నాయండి రావట్లేదు అంటూ ఉంటారు. చూడండి కావాలంటే ఎవరైతే కృతజ్ఞతలు చెప్తారో, ఇందాక నేను జరిగిన సంఘటన ఒకటి చెప్పాను. ఒక మేడం తనకు సంబంధించిన ఎరియర్స్ని, తన హస్బెండ్కి రావాల్సిన ఎరియర్స్ని చాలా ఈజీగా పొందింది కృతజ్ఞతలు చెప్పి. ఆ కృతజ్ఞతల ద్వారా రీసెంట్గా నిన్నటి రోజున తను అది పొందింది. అంటే ఈ కృతజ్ఞతలు అనేవి ఎంత పవర్ఫుల్లో తెలుసుకోండి. నెలలు పట్టేస్తున్నాయి అంటే కారణం ఏంటి? మనం కృతజ్ఞతలు ఎక్కడో చెప్పట్లేదు. మన జీవితంలో రోజు పొందే వాటికి గ్రాటిట్యూడ్ కలిగి ఉండట్లేదు అనుకుంటా. ఒకసారి చెక్ చేసుకోండి. గ్రాటిట్యూడ్ కలిగి ఉన్నప్పుడు షార్ట్ కట్లో చాలా ఈజీగా మీ కోరికలన్నీ మేనిఫెస్ట్ అవుతాయి. ఇది ఖచ్చితంగా మీరు మీ జీవితంలో చూస్తారు. మీరు చెక్ చేసుకోండి. నేను కృతజ్ఞతలు చెప్తున్నానా? నా కోరికలు ఎందుకు లేట్ అవుతున్నాయి? క్షమాపణ చెప్పండి. ఒకవేళ మీరు కృతజ్ఞతలు చెప్పి ఉండకపోతే మనం పనులు చెప్పుకున్నాం. నేను తెలిసి తెలియక ఏమైనా తప్పులు చేసినట్లయితే క్షమాపణలు చెప్తున్నానని ప్రతి రాత్రి నిద్రపోయేటప్పుడు హృదయం మీద 2 చేతులు ఇట్లా ఉంచుకొని ఉత్తరముఖంగా చూస్తూ మీరు ఇష్టంగా చాలా నమ్మకంతో విశ్వాసంతో మీ తప్పులను ఒప్పుకొని ఈ హృదయాన్ని క్లీన్ చేసుకుని పడుకుంటే ఆ గ్రాటిట్యూడ్స్ ఏం చేస్తాయి? కోరికల వైపు మీ వైపు మళ్ళిస్తాయన్నమాట. ఇట్లా మీ కోరికలు నెరవేరటానికి అతి దగ్గర దారి గ్రాటిట్యూడ్, కృతజ్ఞతలు. ఇది ఎవ్వరూ మర్చిపోకూడదు జీవితంలో. ఎప్పుడు ఆరోగ్యకరంగా ఉండటానికి, కోరికలు నెరవేరటానికి ఇది అతి దగ్గరి దారి. థ్యాంక్ యూ సో మచ్.